చూడండి ఫ్రెండ్స్, పెసరపప్పు పాయసం ఇట్లా నెయ్యి వేసి చక్కగా వడ్డించుకుని హ్యాపీగా తినండి. ఎంత బాగుంది చూస్తున్నారా? ఎలా చేశానో మీకు ఇప్పుడే చూపిస్తా. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, చేసుకుందాం పదండి. హలో హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభ వంట మీ ఇంటకు స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మీరు పండగ పూట పెసరపప్పుతో మంచి పాయసం చేసుకోండి. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఇది తమిళనాడులో ఎట్లా చేస్తారన్నది నేను చెప్తాను. చాలా చాలా బాగుంటుంది. ఒరిజినల్గా పెసరపప్పు పాయసం అనేది తమిళనాడు నుంచి వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు దీనికి కావాల్సిన వస్తువులన్నీ చూడండి. మెయిన్గా 1/2 కప్పు పెసరపప్పు, ఒక 3/4 కప్పు బెల్లం, లేకపోతే మీకు టేస్ట్కి సరిపడా 2 టేబుల్ స్పూన్స్ సగ్గు బియ్యాన్ని ఇలాగా నానేసి పెట్టుకున్నాను అనమాట. పచ్చి కొబ్బరి, ఇది ఒక అరచిప్ప కన్నా తక్కువ అనమాట. కొన్ని యాలకులు ఫ్లేవర్ కోసం, ఇక్కడ కిస్మిస్, జీడిపప్పు. ఓకే, కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం నెయ్యి కావాలి, అంతే. ఓకేనా? చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీగా ఎలా చేసుకోవచ్చు అన్నది చూపిస్తా ఇప్పుడు. చూడండి, స్టవ్ వెలిగించి ఒక పాత్రలో ఒక 2 కప్పులు నీళ్లు పోసుకున్నాను. ఇవి కొంచెం మరగనిచ్చి దీంట్లో సగ్గుబియ్యం ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ ప్రాసెస్ ఇది. ఓకే, ఇప్పుడు నీళ్లు బాగా తెరులుతున్నాయి కదా, ఇందులో నేను ఇట్లా నానబెట్టి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను. ఇది 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. చూడండి ఎంత మంచిగా నాని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వచ్చింది. ఇవి చక్కగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కాసేపు ఉడకబెడదాము. చూడండి, సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పెసరపప్పుని ఒక ప్యాన్ వేడి చేసి డ్రై ప్యాన్లో ఇట్లా వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా చక్కగా కలర్ మారి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటే చాలు. ఓకే, చూడండి కొంచెంగా రంగు మారి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసేసి కొంచెం ఆరనిద్దాము. చూడండి, ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకున్నాను. దాంట్లో ఇలాగా మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పుని కడిగేసేసి ఇందులో వేసేసుకుందాం. పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకుందాము. చూడండి, అన్ని నీళ్ళు అయితే చాలు. ఉడికించేటప్పుడు 1 టీ స్పూను నెయ్యి వేసుకుందాము. మంచిగా ఉడుకుతుంది, మంచి సువాసన ఉంటుంది. కొంచెం 1 చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. పప్పుతో పాటు ఉడికితే మంచి కలర్ వస్తుందన్నమాట. కుక్కర్ని ఇట్లా లిడ్ క్లోజ్ చేసేసి తప్పకుండా వెయిట్ పెట్టి ఒక 2 విజిల్స్ వరకు ఉడికించుకుందాం. ఓకే, చూడండి, పెసరపప్పు ఉడికేలోగా మనకి సగ్గుబియ్యం ఇంత ట్రాన్స్పరెంట్గా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మిగతావన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరిలో ఒక 3/4 కొబ్బరిని ఇలా మిక్సీలో వేసి ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఏం చేయాలో చూద్దాం. చూడండి, సగ్గుబియ్యం నానబెట్టడం వలన ఇంత ట్రాన్స్పరెంట్గా చాలా ఈజీగా అనమాట ఉడికిపోయింది. ఇలా ఉడకాలి. ఓకే, ఇది రెడీ. పెసరపప్పు కూడా చూడండి ఆరిపోయింది, స్టీమ్ పోయిందనమాట. ఇలాగా మంచిగా ఉడికిపోయింది చూడండి, ఇలాగే. ఓకే, దీన్ని కొంచెంగా మెదుపుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా అయిపోకూడదు. ఓకే, ఇలా వేడి మీదే మ్యాషర్ పెట్టి కొంచెంగా పెరిగేసుకుందాం. ఇప్పుడు ఉడికించి మెదిపి పెట్టుకున్న పప్పుని సగ్గుబియ్యంలో వేసేసుకుంటున్నాను. అంటే మనం ఈ పాత్రలోనే అన్నీ చేయబోతున్నాం అనమాట. మంచిగా కలిపేసుకుందాం. మిగతా ప్రొసీజరు ఏం చేయాలో చూపిస్తా ఇప్పుడు. చూడండి, మిక్సీలో కొబ్బరిని వేసి ఇంత మెత్తగా ఇట్లా రుబ్బుకున్నాను. కొంచెం నీళ్ళు కూడా పోసుకున్నాను అనమాట. ముందుగా రుబ్బేసుకుని తర్వాత నీళ్ళు పోసి మళ్ళీ 2 సార్లు గ్రైండ్ చేసేసేయాలి. ఒక పాత్ర తీసుకుని అందులో పాలు కోసం ఈ కొబ్బరిని నేను ఇట్లా వడగట్టుకుంటున్నాను. చూడండి ఎంత మంచిగా పాలు వస్తున్నాయో, కొబ్బరి పాలు. ఫస్ట్ మిల్క్ తీసిన తర్వాత రెండోసారి కూడా ఆ కొబ్బరిలో కొంచెం నీళ్లు పోసి
ఇట్లా వడకట్టేసుకుంటే మనకి మంచి మిల్క్ ఒక కప్ వచ్చింది. చూసారు కదా. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్ని ఒక పాత్రలో వేసుకుని దాంట్లో కొంచెం ఒక పావు కప్పు వాటర్ వేస్తున్నాను. కరిగిద్దాము. ఇందులో ఏదైనా మనకి అంటే డస్ట్ లాంటిది ఏమన్నా ఉంటే ఇది కరిగిపోతుంది. తర్వాత డస్ట్ లాంటిది కూడా మనం వడకట్టి వేసుకోవచ్చు. ఇది ఒక పక్కన పెట్టుకుందాం. చూడండి, ఒక 2 యాలకుల్ని 1 టీ స్పూన్ షుగర్ వేసి మంచిగా మెత్తగా దంచి పెట్టుకున్నాను. తొక్కలు తీసి పడేయాలి. ఇలా చేసుకోవటం వలన యాలకుల్లో ఏం వేస్ట్ ఉండదు అనమాట, బాగుంటుంది. కొబ్బరిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు ఇట్లా తరిగి పెట్టుకున్నాను. మిగతా కొంచెం మిగిలిన కొబ్బరిలో ఓకే, ఇది తప్పనిసరిగా ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం. ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు నెయ్యి మంచిగా వేడెక్కింది. అందులో ఇలాగా కట్ చేసి పెట్టుకున్న సన్నటి కొబ్బరి వేసుకుందాము. కొబ్బరి ముక్కల్ని కొంచెం దోరగా వేయించుకుందాం. కొబ్బరి ముక్కలు కొంచెంగా వేగుతూ ఉన్నాయి కదా, అంటే ఎక్కువ ఎర్రబడకూడదు. ఇలాగా జీడిపప్పు వేసేసుకున్నాము. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. కిస్మిస్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే కిస్మిస్ కొంచెం ఉబ్బేంత వరకు వేయించుకుంటే అన్నీ కూడా వేగిపోతాయి అన్నమాట. ఓకే, చూడండి కొబ్బరి ఎర్రబడుతోంది, అన్నీ కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి కదా. బెల్లం చూడండి చక్కగా కరిగిపోయింది, నురుగొస్తుంది. ఆఫ్ చేసేద్దాం. చూడండి అన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం అసెంబుల్ చేసుకుందాం. పాయసం ఫైనల్ దీనికి వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఓకే, చూడండి ఇలా కరిగించిన ఈ బెల్లాన్ని వేసేస్తున్నాను. బెల్లం పాకం ఏం కాదు, కరిగించుకోవటమే. స్వీటు మీకు ఎలా నచ్చితే అలాగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు బెల్లం వేసాం కదా, మంచిగా కలిపేసుకుందాము. జస్ట్ 1 మినిట్. దీన్ని అసెంబ్లింగ్ అంటారు. చూడండి కొబ్బరి పాలు వేస్తున్నాను. ఎంత చిక్కగా ఉన్నాయి చూస్తున్నారా. చాలా సింపుల్గా కొంచెం చిన్న చిన్న వస్తువులతోటి చాలా చక్కగా చేసుకోవచ్చు దీన్ని. కొంచెం మరగనిద్దాం. చూడండి కన్సిస్టెన్సీ కొంచెంగా మరగనిద్దాం. ఇప్పుడే షుగర్తో పొడి చేసిన యాలకులు వేసేసుకుంటున్నాను. బంగారు రంగులో చక్కని పెసరపప్పు పాయసం. ఇట్స్ వెరీ హెల్దీ, వెరీ టేస్టీ, చాలా మంచిది. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా నేతిలో వేయించి పెట్టుకున్న పప్పులని కొబ్బరిని వేసుకుంటున్నాను. కొంచెం నేను పైన డెకరేట్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాను. చూడండి ఇలాగా 2-3 పొంగులు రానిద్దాము. ఇది కొబ్బరి పాలు వేయటం వలన విరిగిపోదు. అదే మీరు మామూలు పాలు వేసుకుంటే కనుక విరిగిపోతుంది అనమాట బెల్లంలో. ఓకే, ఇంకా ఆఫ్ చేసేస్తాను. తర్వాత పప్పు కదా చిక్కబడుతుంది. ఇలా ఒక సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. ఫైనల్గా ఇలా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కొబ్బరి పైన వేసేసుకుందాం. చూడండి యమ్మీ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం సూపర్. దీని హెల్త్ గురించి చెప్పాలంటే పెసరపప్పు గురించి సెపరేట్గా ఒక వీడియో చెప్తాను. ఓకేనా. ఎంజాయ్ యువర్ ఫెస్టివల్. ఓకే, హ్యాపీ దివాళీ. Thank you. Thanks for watching.